రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. బేబీ జాహ్నవి తునికి సంబంధించిన పాప కేసు ఇప్పటికీ కూడా ఇంకా క్లియర్ అవ్వలేదు, పాప దొరకలేదు. అయితే రకరకాల వార్తలు వింటూ ఉన్నాం మనం. అసలు పాప సైకాలజీ ఎలా ఉంది, పాప ఎక్కడైనా ఉందా, తింటుందా లేదా, ఆ డాగ్ పరిస్థితి ఏంటి, అలాగే దాన్ని ట్రేసింగ్ కోసం పెట్టారు, ఎక్కడి వరకు ట్రేస్ అవుట్ చేసింది, అసలు అది వర్కౌట్ అవుతుందా. మరో పక్క అమావాస్య రాబోతుంది, క్షుద్ర పూజలు అది అని ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో అసలు ఒక పాప చుట్టూ ఎంత పెద్ద మ్యాటర్ నడుస్తుంది అంటే నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తుంది అందరు. నేను సో ఇది మనం మాట్లాడదాం ఒకసారి. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమన్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, ఏంటి అసలు అంటే ఇంత సెన్సేషన్ అసలు చూడలే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అసలు ఏ ఇష్యూ అలా లేదు. ఒకటి మాత్రం కర్ణాటక ధర్మస్థలకి కానీ అది కూడా సంబంధించి, fake కానీ అని అది కూడా- అర్థమైంది. కానీ అసలు పాప విషయంలో ఇంత చుట్టూ అసలు ఏం జరుగుతుంది? ఒక పక్క సైన్స్, ఒక పక్క ఆధ్యాత్మికం, ఒక పక్క తంత్రం మంత్రం. అంటే ఇక్కడ చాలా కోణాలు నిన్న మనం విశ్లేషించామండి. అయితే ఇంకా కొన్ని కోణాలు మిగిలిపోయాయి. మీరు అన్నట్టుగా ఒకటి అమావాస్య వస్తుంది, సాధారణంగా పిల్లల్ని ఎత్తుకుపోతూ ఉంటారు అనేది ఒకటి ఉంది. అవును, ఇవి ఎంతవరకు నమ్మచ్చు అంటే మనం చెప్పలేం, వాళ్ళ నమ్మకాలు అవి. రెండోది మీకు ఇప్పుడు నేపాలీ గ్యాంగ్ ఇక్కడ చూస్తున్నారు హైదరాబాద్ లో. అదే రకంగా బిహారీస్ మీకు ఇళ్లల్లో పనివాళ్ళుగా వస్తారు. బిహారీస్ కూడా బాగా దొంగతనాలు చేయడం, పిల్లల్ని ఎత్తుకుపోవడం, అది చంపేసి నగలు అవి దోచుకెళ్ళటం మా పిన్ని వాళ్ళ ఇంట్లో కూడా జరిగింది. అంటే మా బాబాయ్కి అసిస్టెంట్ ని పెడితే అటు నుంచే వచ్చాడు బీహార్ అటు సైడ్. వచ్చి బాగా నమ్మకంగా ఉండి వారం రోజుల్లోనే దొంగతనం చేశాడు. కానీ తీసుకోరు. పోలీసులు కూడా వెంటనే ఛేదించారు లక్కీగా. ఒక 3 వంతులు వచ్చేసింది వెనక, ఒక వంతు పోయింది అంతే. సో ఇక్కడ ఏంటంటే ఒడిషా వాళ్ళు వస్తారు, అవును, పని వాళ్ళ కింద ఎక్కువ. అంటే అక్కడ మనకి ఎక్కువ చేపల చెరువులు, తోటలు, ముఖ్యంగా పెద్ద పెద్ద తోటలు, ఈ పామాయిల్ తోటలు కావచ్చు, జీడి తోటలు, మనకి ఇవన్నీ, మరి తర్వాత తవలపాకు తోటలు, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. సో వీటికి ఇప్పుడు ఏమవుతుందంటే మనకి పని వాళ్ళ కొరత ఎక్కువైపోయిందండి. మీరు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి చూసారంటే మన కొబ్బరి చెట్ల మీద కొబ్బరికాయ తీయటానికి మనిషి లేడు. అవును, ఎంత ఇబ్బంది పడతామంటే మనందరికీ తెలుసు మన ఇళ్లలో. కాబట్టి సో ఈ నేపథ్యంలో మనకి పని వాళ్ళందరూ కూడా, మనమేమో వృత్తులు వదిలేస్తున్నాం. మీరు గమనించండి బాగా. మనం చదువు నెపంతో వృత్తులు వదిలేసి అటు చదువు పూర్తి అవ్వట్లేదు, ఇటు వృత్తి రావట్లేదు. రెండు నేర్చుకోవాలి. కుల వృత్తులు అనేవి మాయమైపోతున్నాయి. కానీ కుల వృత్తులు మాయం కాకూడదు. మనమేమి మెషిన్ల మీద ఆధారపడకూడదు. అది ఫస్ట్ నుంచి నాకు అది ఒక ఇది మాత్రం ఉందండి నా మనసులో. అయితే దీనివల్ల ఏమవుతుంది, మనం ఎవరినో తెచ్చుకుంటున్నాం, వాళ్ళని మనం పోషించి వాళ్ళ కుటుంబాలను ఇక్కడ పెట్టుకుని వాళ్ళకి ఎత్తినట్టుగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేస్తే వాళ్ళు మన మీద అభిమానం చూపించరు. మీరు కావాలంటే గమనించండి, మన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి పని వాళ్ళు ఎంత నమ్మకంగా ఉంటారు. అంటే నేను వేరే వాళ్ళని తక్కువగా మాట్లాడటల్లా, అలా కాదు. అంటే ప్రాంతాలను బట్టి ఊరికే మాట్లాడటం తప్ప ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ కాదు. కానీ వీళ్ళు ఒడిషా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు. ఎందుకంటే అవన్నీ వెనుకబడిన ప్రాంతాలు. మీకు ఒడిశాలో 62 ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి, 62, 64. మీకు మళ్ళా విజయనగరం దాటాక శ్రీకాకుళం అంతా వెనకబడిన ప్రాంతమే. వాళ్ళు బాగా డెవలప్, వాళ్ళు మళ్ళీ మంచి పనిమంతులు. మీకు అసలు ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంతా వాళ్ళే కదా, మనందరం తెప్పించుకునేది. పోయినా కూడా శ్రీకాకుళంలో ఒకప్పుడు ఇటు సైడ్ అనుకునే వాళ్ళే ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళని అనుకుంటున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు ఇక్కడంతా మీకు తెలంగాణలో కూడా వాళ్లే కదా కన్స్ట్రక్షన్ లో. అవును మేడం. మళ్ళీ కార్పెంటర్స్ వాళ్లే చాలా బాగా చేస్తారు పని. అవును. అలాగా వీళ్ళు ఒడిషా వాళ్ళని మనం తెచ్చుకున్నాక వీళ్ళు పిల్లల్ని ఎత్తుకుపోవడం. సో ఇప్పుడు జాహ్నవి కేసులో అలాంటి ఒడిషా పని వాళ్ళు ఎవరైనా ఈ పాపను ఎత్తుకుపోయారు. పాప బతికే ఉందని మాత్రం అందరి మనసుకి అనిపిస్తుంది. అందరికి అదే సెన్స్. మనం ఫస్ట్ నుంచి అదే చెప్పాము, అందరూ అదే చెప్తున్నారు. అదొక ప్లస్ పాయింట్. రెండోది, ఈ ఒడిషా వాళ్ళు తీసుకెళ్లి అమ్మేసుకున్నారా ఎవరికైనా? ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మేసి ఆ పిల్లల్ని దత్తతకి ఇచ్చేసి, లేదు వాళ్ళని పెంచి పెద్ద చేసి వేరే రకంగా వాళ్ళని చెప్పలేము, రకరకాల సినిమాల్లో మనం చూస్తాంగా. సో అదొక సందేహం ఉందండి. సో మొత్తం మీద జాహ్నవి అనే అమ్మాయి ఇవాళ తండ్రి పాత్ర అయితే నాకు తెలిసే నెగిటివ్ అనిపించట్లే మనకి. పోలీసులు కూడా విచారించారు కానీ కుక్కదే ఏం అర్థం కావట్లా.
కదా, అవును. దాన్ని బాగా కొట్టారా అని ఒక సందేహం. కొట్టుంటారు మేబీ పాపను ఎత్తుకెళ్తున్నాడు తిరగబడితే కొట్టి తర్వాత దానికి మేడం నాకు ఇంకోటి కూడా డౌట్ ఉంది, ఏదైనా మందు పెట్టారా అని. కోళ్ళని పడతారు చూసారా, వాళ్ళకున్న టెక్నిక్ అసలు మనం గుర్తుపట్టలేము, ఇలా వేసి ఇలా లాగేస్తారు అంతే. మేబీ ఇలాంటి వాళ్ళు ఎవరో కుక్కకి మందు పెట్టారు, మందు విసిరేయడం, అందుకే అది అలాగా ఫెరోషియస్ గా ఉంది. పాపకు కూడా ఏదైనా పెట్టేసి ఉంటారు, అది ఎలాగా న్యాచురల్ సైలెంట్ అది. ఎందుకంటే పాపది అసలు ఏమి ఆనవాళ్ళు దొరకలేదు అంటే అదే రీజన్ అయ్యింది. మస్ట్ బి కిడ్నాప్డ్ అండి. కిడ్నాప్ అంటే దొంగతనంగా పిల్లని ఎత్తుకుపోయారు. అది ఒడిషా వాళ్ళ ఎవరు అనేది తేలాలి. సో దీని మీద ఈ యాంగిల్లో కూడా పోలీసులు దృష్టి పెట్టాలి, దీని మీద పరిశోధన చేయాలి. ఇందులో ఇంకోటి కూడా ఉంటది మేడం, పాపని అలా ఎత్తుకెళ్తున్నప్పుడు ఒకవేళ ఎత్తుకెళ్తే మత్తిచ్చినా కూడా పెనుగులాంట్లో పాపకి టాయిలెట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మీరు ఒక సంచిలో వేసేస్తే ఏం తెలుస్తుందండి, తెలియదు. అది కూడా సంచిలు ఉంటాయి కదా, ఊపిరి అలా కాదు, ఊపిరి తగిలేలాగా అంటే ఊపిరి పీల్చుకునేలాగా చేసి చిన్న పాప అందులో చిన్న పాప ఇంతే ఉంది, పిల్ల పెద్ద వెయిట్ కూడా అంత లేదు, ఆ పిల్ల ఏడనర్థం పిల్లలా ఉంది. కాబట్టి ఒక సంచిలో వేసేస్తే ఎవరికి తెలుస్తుంది, మీరు మత్తు మంది ఇచ్చాక తెలియదు. మీరు మామూలుగా ఏదో అంతే, ఇంకా పనస పండు పట్టుకెళ్తున్నారో ఏదో పళ్ళు పట్టుకెళ్తున్నారు అని అనుకుంటారు, అందులో తోటలు కదా. కానీ మేడం అదే అంటే అట్లీస్ట్ తోట దాటి ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కడో సీసీ కెమెరాకైనా పట్టుబడాలి, అది లేదు. అది షాక్ అనిపిస్తుంది అసలు ఎక్కడి నుంచి, మరి ఏ యాంగిల్ లో కెమెరాస్ ఉన్నాయి వాళ్ళు, అంటే మీరు ఇందాకనంటే ఎక్స్పర్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా దానికి తగ్గట్టుగా ఇలా పాక్కుంటూ వెళ్ళి డెక్కుంటూ ఏదో చేశారు అని అనుకోవచ్చు. కానీ బతుకుండాలని కోరుకుందాం, దొరకాలని కోరుకుందాం తొందరగా. థ్యాంక్ యూ అండి.